నేస్తాలు అందరికీ శుభ సాయంత్రం. ఈ రోజు ఒక నక్క తన అతి తెలివితో తన ప్రాణం మీదకు ఎలా తెచ్చుకుందో ఒక కథను వినేద్దామా? మరి వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అనగనగా ఒక ఊళ్ళో ఒక రైతు ఉండేవాడు. ఆ రైతు గొర్రెలను పెంచేవాడు. ఆ ఊరికి దగ్గరలో ఒక చిన్న అడవి ఉండేది. ఆ అడవిలో ఒక నక్క నివసిస్తూ ఉండేది. ఆ నక్కకు గొర్రెల మాంసం తినాలని చాలా కోరికగా ఉండేది. ప్రతిరోజు ఆ నక్క దూరం నుండి గొర్రెలను గమనిస్తూ ఉండేది. అవి ఎవరి వెనకైనా వెళ్తాయని, ఒంటరిగా ఉన్నప్పుడు కూడా ఒకదాని వెనక ఒకటి నడుస్తాయని నక్క గుర్తిస్తుంది. అయ్యో, ఎంత మూర్ఖమైన గొర్రెలు అని అనుకుంటుంది ఆ నక్క. వాటిని ఎలా అయినా సరే ఆకర్షించి ఆ గొర్రెల కాపరి ఊరి నుండి దూరంగా తీసుకెళ్లాలని ప్రయత్నిస్తుంది. కానీ గొర్రెలు నక్కను చూసి భయపడి గట్టిగా అరుస్తాయి. మేకలు గట్టిగా అరవడం విన్న గొర్రెల కాపరి అతని కుమారుడు పరిగెత్తుకుంటూ వస్తారు. దాంతో నక్క పారిపోవలసి వస్తుంది. కొన్ని రోజుల తర్వాత నక్కకు మరొక ఆలోచన వస్తుంది. అది నిశ్శబ్దంగా ఒక గొర్రెను పట్టుకుని దాని మాంసం తిని దాని చర్మాన్ని దాచుకుంటుంది. ఆ చర్మాన్ని నక్క ధరించడం వల్ల అది గొర్రెలా కనిపిస్తుంది. మరుసటి రోజు ఆ నక్క గొర్రెలు ఉండే ప్రాంతానికి వచ్చి గొర్రెల్లో గొర్రెలా కలిసిపోతుంది. గొర్రెలన్నీ కూడా దానిని మరొక గొర్రె అనుకుంటాయి. మరునాడు బయటకు బయలుదేరతాయి. అవన్నీ నక్కను చూసి గొర్రె అనుకుని దాన్ని అనుసరిస్తాయి. క్రమంగా అవన్నీ ఊరి నుంచి చాలా దూరం వెళ్ళిపోతాయి. కాపరి వినలేనంత దూరం వెళ్ళిపోతాయి. ఆ రోజు గొర్రెల కాపరి ఊళ్ళో సంబరాలు జరుగుతూ ఉంటాయి. గొర్రెల కాపరి కుమారుడు మేక మాంసం కూర తినాలని కోరుకుంటాడు. అతను బయటకు వెళ్ళి ఒక పెద్ద గొర్రెను పట్టుకుని తీసుకొస్తాడు. అది ఇంకెవరో కాదు, గొర్రె వేషం వేసుకున్న నక్కే. దానిని చంపి మాంసం వండేస్తారు. ఇలా అన్ని గొర్రెలు నక్క నుంచి రక్షించబడతాయి. పాపం నక్క గొర్రెను తినాలని ఈ వేషం మార్చుకుంటే చివరకు అదే బలైపోయింది. అందుకే బయట రూపాన్ని ఎప్పుడూ నమ్మకూడదు. ఆ పైన కనిపించే వేషం వెనుక ఎన్నో మోసపూరిత ఉద్దేశాలు కూడా దాగి ఉండవచ్చు. ఇతరులను మోసం చేయాలనుకునేవారు చాలా చెడు ఉద్దేశాలతో పైకి వేషం మార్చుకున్నట్లుగా నటిస్తూ కనిపిస్తారు. అందుకే చూసిన ప్రతి వారిని నమ్మకుండా జాగ్రత్తగా వివేకంగా ప్రవర్తించాలి.